నేను మీ తెలుగమ్మ దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న అయితే రాజమండ్రి వచ్చామని చెప్పాం కదా. సో ఈరోజైతే కోరుకొండ వెళ్తున్నాం అన్నమాట. సో కోరుకొండ వెళ్ళడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్సు అయితే 1 hour లేట్ అయింది. ఎండలో అస్సలు నుంచోలేకపోయాము. అక్కడే సగం ఎనర్జీ అయితే డౌన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకెక్కడైతే కోరుకొండ వచ్చేసాము. రాజమండ్రి నుంచి కోరుకొండ అయితే 20 minutes అంతే అనమాట. ఫ్రీ బస్సే కాబట్టి ఫ్రీ బస్సు అయితే ఎక్కొచ్చేసాము. ఇక్కడైతే మా పేరెంట్స్ క్యాన్ మొయ్యమని ఇస్తున్నారు. సో నేనైతే పుచ్చుకున్నాను. మా చెల్లి నేను మాట్లాడుకుంటూ అయితే దగ్గరికి అయితే చేరుకున్నాము. బస్ స్టాండ్లో దిగి అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడం అయితే మొదలెట్టామన్నమాట. సో కిందేమో అసలు ఎండ, పైన ఎండ, అసలు కాళ్ళు కూడా చాలా బాగా కాలిపోయినాయి అనమాట. బొబ్బలు వచ్చేసినాయి కాళ్ళు అయితే. సో ఇంక ఎండలో నడుచుకుంటూ ఆ కొండ చూసి మేము ఫస్ట్ భయపడిపోయాము. నిజంగా లాస్ట్కి కూడా అసలు లాస్ట్ మినిట్లో ఏమైందంటే చెప్తాను. సో వచ్చింది ఇక్కడైతే రెస్ట్ తీసుకోవడానికి అయితే ఆగామన్నమాట. అంగుండి అక్కడ ఉంటే మేము ఇక్కడ కిందే ఇంకా ఓపిక లేక కిందే కూర్చొని పడిపోయాము. డ్రింక్ తాగడమా అని ఆలోచిస్తున్నాము అనమాట. సో ఇంకైతే డ్రింక్ తీసుకుని నడవడం అయితే మొదలెట్టాము. ఇప్పుడైతే ఇంకా కోరుకొండ దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారా గుడి నరసింహస్వామి గుడి. సో మా చెల్లె నేను అయితే జోక్స్ వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకో ఇదే గుడి అయితే చూడండి ఎంత బాగుందో. చాలా ఆ నేచర్ కంటే చాలా బాగుంటుంది కదా. ఇలాంటివి చూడాలంటే ఖచ్చితంగా మన గోదావరి సైడ్ అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. సో ఇక్కడ ఇంకా మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము దండం పెట్టుకొని. అసలు మీకు అయితే ఒకటి చెప్తాను, మీరైతే ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. సో ఈ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే 9 to 12 PM వరకు ఓపెనింగ్ ఉంటుంది అనమాట. నార్మల్ టైంలో భోజనాలు కూడా అక్కడే పెట్టేస్తారు. సో మనం ఆ టైంలోనే వెళ్ళాలి. నెక్స్ట్ అసలు 1 minute లేట్ అయినా గుడిలో అయితే ఓపెన్ చేయట్లేదు అనమాట. సో ఇక్కడ మేము సగం దూరం ఎక్కేసరికి చాలా నీరసం వచ్చింది. మా పేరెంట్స్ అయితే ముందు వెళ్ళిపోయారు. మా చెల్లి ఇంక వెనకాల వెళ్తూ ఉన్నామన్నమాట. అండ్ సో 9 to 12 అయితే మనం అప్పుడే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 1 minute లేట్ అయినా వెళ్ళడానికైతే అసలు అక్కడ పంపించట్లేదన్నమాట. సో ఎవరైనా తెలియకపోతే అప్పుడు ఆ టైమింగ్స్లో వెళ్ళండి. అండ్ భోజనాలు కూడా అక్కడే పెడుతున్నారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు. సో ఇక్కడైతే ఎక్కడం మొదలెట్టామన్నమాట. అక్కడ చూసారా నంది. సో అక్కడ పాదాలు అయితే ఉన్నాయి. అంగుండ మెట్లు చూడండి. ఇంకా జస్ట్ ఒక స్టెప్ ఒక 10-20 steps అయితే ఎక్కాము. నీరసం వచ్చేసింది. సో స్ప్రైట్ తీసుకుంటే అదైతే తాగేసాము. ఇంకా మనం అంత దూరం ఎక్కాలన్నమాట. ఇంకోండి మా చెల్లి నేను లాస్ట్ ఉండిపోయాము. అండ్ పైకి కూడా అసలు ఎక్కలేకపోయాము మా చెల్లి నేను అయితే. అసలు చాలా నీరసం వచ్చేసింది. ఎందువలన తెలీదు. బట్ అసలు ఊపిరి వెళ్ళలేదు పైకి. అసలు కిందకి వెళ్తలేదు, పైకి వెళ్తలేదు ఊపిరి. సో ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు. లాస్ట్ మినిట్ వాళ్ళందరూ కంగారు పెట్టేస్తున్నారు. దిగే వాళ్ళందరూ టైం అయిపోయిందమ్మా వెళ్ళండి అన్నారు. మేము ఇంకా పరిగెట్టుకుంటే లాస్ట్ మినిట్లో అయితే నేనైతే గుడికి కూడా ఏడ్చుకుంటానే వెళ్ళాను. సో చూసారా గుడి కూడా ఎంత బాగా చెక్కారో. సో లోపల చూపిద్దాం అనుకున్నాను. బట్ ఆ టైంలో అసలు నాకు చాలా నీరసంగా ఉందన్నమాట. మా పేరెంట్స్ అందరూ భయపడిపోయారు. సో చూసారా ఎంత బాగా ఆర్కిటెక్ట్ చేశారో. సో బయట నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా లాస్ట్ మినిట్లో నేను తీయలేకపోయాను. మేము వెళ్ళడమే అరౌండ్ 12కి వెళ్ళాం. గబగబా ఎక్కుకుంటూ అవన్నీ చేసేసరికి అంత ఫాస్ట్గా ఎక్కేసాం కదా. సో అందుకే అసలు ఆవేశం తగ్గొచ్చేసింది. హార్ట్ బీట్ కూడా చాలా పెరిగిపోయిందనమాట. సో అండ్ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసాము. కిందకైతే దిగుతున్నాము. అక్కడైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. దర్శనం చేసుకొని కిందకైతే దిగడం స్టార్ట్ అయ్యాము. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇవైతే పెడుతున్నామన్నమాట. రాయిలు అదే కోరికలు నెరవేరుతాయి అంటారు కదా. సో మేమైతే పెడుతున్నాం. నేను చిన్నవి పెడుతున్నాను. మా మమ్మీ చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అయితే పెట్టారు పక్కన. సో ఇంకా అలా పెట్టి దండం అయితే పెట్టుకున్నాం. మా మమ్మీ చూడండి. సో అండ్ అక్కడ దేవుడు కూడా స్వయంభుగా వెలిచారు. చాలా చిన్నగా లక్ష్మీ నరసింహస్వామి చాలా చిన్నగా ఉంటారనమాట. మనం ఇంకా ఇలా కింద కొంగి చూడాలన్నమాట. సో ఫస్ట్ నేను వెళ్ళి ఇంకా ఆయన ముందు అలా కూర్చొని పడిపోయి దండం అయితే పెట్టుకున్నాను. సో నన్ను చూసి పంతులు గారు కూడా చాలా భయపడిపోయారు. ఏమైంది పిల్లకి ఏమైందని.
సో అంత ఫాస్ట్గా ఎక్కడం వల్ల ఎక్కలేకపోయాను, ఇంకా నీరసం అయితే వచ్చేసింది. అండ్ దిగేటప్పుడు అయితే బాగానే ఉందన్నమాట. చకచక దిగేయడం అయితే స్టార్ట్ చేసాం. మా చెల్లెళ్ళు చూడండి మీకోసం హాయ్ చెప్తున్నారు. సో ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు మీరైతే గమ్మున స్టార్ట్ అవ్వండి, అలా లేట్ చేయొద్దు. మళ్ళీ గబగబా ఎక్కేసరికి నీరసం అవన్నీ. ఇంకా అక్కడ లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇంకా లంచ్ కూడా చేసేసి ఇంకైతే కొంచెం కింద పడుకుందామని ఇంకా అటు ఇటు తిరగడం స్టార్ట్ చేసాము. సో ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూస్తే కూడా చాలా బాగుంది. పైన వ్యూ ఇంకా బాగుంది, బట్ నాకు తీయడానికి టైం అయితే అస్సలకి సరిపోలేదు. అంకో చూడండి, అంత దూరం ఎక్కి దిగి మేమేనా అనిపించింది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను, బట్ ప్లేస్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా మీ ఫ్యామిలీతో ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇలా ఈ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా వెళ్ళండి, లేట్ అయితే చేయొద్దు. మరి ఈ వీడియో నచ్చితే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మరి నా ఛానల్ని ఫాలో చేయండి, ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్